హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు హోమ్ మేడ్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ తయారు చేసేద్దాం. ఈ విధంగా ఒక్కసారి ఐస్ క్రీమ్ తయారు చేశారంటే మరోసారి షాప్లో కొనరు. మళ్ళీ ఇదే విధంగా ఇంట్లోనే తయారు చేసి తింటారు. రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. దీనికోసం 3 టేబుల్ స్పూన్ల పాలను తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్, పాలు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. లీటర్ పాలను తీసుకొని ఒక బౌల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మరిగించుకోవాలి. ఈ విధంగా పాలను మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకొని మనం ముందుగా కలిపి పక్కన ఉంచుకున్న చేత్తో వేస్తూ మరొక చేత్తో మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. 1/2 కప్పు షుగర్ వేసి గరిటెతో కలుపుతూ ఉడికించాలి. మీ టేస్ట్ని బట్టి షుగర్ని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు గరిటెతో కలుపుతూ ఉడికిస్తే ఈ విధంగా బాగా చిక్కబడింది. ఈ విధంగా అయితే సరిపోతుంది. దీనిని ఫ్రిడ్జ్లో ఉంచుకొని 3 గంటల పాటు చల్లార్చుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పెరుగులాగా కొంచెం గడ్డగా కొంచెం నీళ్ళగా ఉంటుంది. దీనిని ఒకసారి గరిటెతో కలుపుకొని హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేకపోతే మిక్సర్ జార్లోకి తీసుకొని ఒకసారి స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా స్మూత్గా ఉంటే సరిపోతుంది. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని నేనైతే టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను. మీరు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూతతో క్లోజ్ చేసి డీప్ ఫ్రీజర్లో 12 అవర్స్ కానీ లేదా ఓవర్ నైట్ కానీ డీప్ ఫ్రీజర్లో ఉంచుకోవాలి. ఈ ఫ్రీజర్ నుంచి తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా స్కూపర్తో తీసుకోవాలి. నా దగ్గర స్కూపర్ లేదు కాబట్టి గొంతు గరిటెతో తీస్తున్నాను. స్కూపర్తో తీస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. అంతే అండి, మన టేస్టీ కస్టర్డ్ ఐస్ క్రీమ్ తయారైపోయింది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. నచ్చితే మళ్ళీ ఐస్ క్రీమ్ పైన టూటీ ఫ్రూటీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే.